అమెజాన్ EC2 సర్వీస్ యూజ్ చేసి మనం ఇన్స్టాన్స్ లాంచ్ చేయడానికి మనం బేసిక్ గా 7 స్టెప్స్ అనేది మెయిన్ గా ఫాలో అవుతాం. అయితే ఈ వీడియోలో ఆ 7 స్టెప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ సెషన్ లో 1 by 1 ఈచ్ స్టెప్ గురించి మనం తెలుసుకుందాం. అయితే బేసిక్ గా ఒక సర్వర్ కి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ థింగ్స్ ఏంటంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ ఉబుంటూ, CentOS, RHL అనేది యూజ్ చేస్తుంటాము. లాగిన్ పర్పస్ కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాము. స్టోరేజ్ అనేది అసైన్ చేస్తాము. సర్వర్ యొక్క CPU అండ్ RAM అనేది మెయిన్ గా డిఫైన్ చేస్తుంటాం. నెట్వర్క్ రిలేటెడ్ గా మనం ప్రైవేట్ IP అండ్ పబ్లిక్ IP అనేది అసైన్ చేస్తుంటాం. అదే విధంగా అమెజాన్ EC2 లో కూడా మనం ఒక సర్వర్ ని ఇన్స్టెన్స్ లాంచ్ చేయడానికి నేమ్ అనేది యూజ్ చేస్తాం ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం. అలానే OS సెలెక్ట్ చేసుకోవడానికి AMI అనే సెక్షన్ యూజ్ చేస్తాం, అమెజాన్ మిషన్ ఇమేజ్. అలానే అథెంటికేషన్ పర్పస్ కి కీ పేర్ అనేది యూజ్ చేస్తాం, లైక్ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అని. అండ్ దెన్ నెట్వర్క్ కాన్సెప్ట్స్ లో మనకి VPC సెలెక్ట్ చేసుకుంటాం. మన సర్వర్ ని సెక్యూర్ చేయడానికి సెక్యూరిటీ గ్రూప్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ దెన్ ఫైనలీ స్టోరేజ్ లైక్ రూట్ వాల్యూమ్ అండ్ అడిషనల్ వన్. ఈ స్టెప్స్ ఫాలో అయ్యి ఒక సర్వర్ అనేది లాంచ్ చేస్తాం. ఇఫ్ యు లవ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.